మరి 77 ఏళ్ల గణతంత్రం తరువాత ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల పైన ప్రతి ఒక్కరు కూడా సమీక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆధ్వర్యంలో ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారో ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 77 ఏళ్ల తర్వాత ఇవాళ ఆ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనట్లుగా భారతదేశం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ దేశంలో భిన్నత్వం కలిగిన ప్రాంతం. అనేక కులాలు, మతాలు, వివిధ భాషలు మాట్లాడేవారు, వివిధ ఆచార వ్యవహారాలు కలిగిన వారు. ఆనాడు 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి 30 కోట్ల మంది భారతీయులు ఉంటే వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆనాడు ఏదైతే రాజ్యాంగ సభ ఉందో ఆ రాజ్యాంగ సభలో పదే పదే చర్చించి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ రాజ్యాంగానికే ప్రమాదం వస్తుందని ఆనాడు ఎవరు కూడా ఊహించలే. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మౌలిక స్వభావాలను దృష్టిలో ఉంచుకొని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఈ దేశంలో ఒక సెక్యులర్ రాజ్యాంగం ఉండాలి, లౌకికవాదం ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ దేశమంతా సమైక్యంగా ఉంటుంది, ముందుకు సాగుతామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించారు. కానీ ఇవాళ లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని పాటు పెడతా ఉన్నారు. ఫెడరల్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు. గవర్నర్ల చేత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగించే పద్ధతులు ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వక్ర మార్గాల్లో ఆలోచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది మనందరి కర్తవ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఆ దిశగా మనమందరూ కూడా ముందుకు సాగాలి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనమందరం కూడా భుజం భుజం కలిసి ముందుకు సాగాలని మనవి చేస్తూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామ్రేడ్స్ అందరికీ, ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.